నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటక ప్రగతిపై మంత్రి జూపల్లి సమీక్ష. మంత్రి దామోదర రాజనరసింహ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన కాటా దంపతులు. నేతాజీ నగర్ కాలనీలో శ్రీ 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 భగవత్ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లకు ఒడిబియ్యం అన్న ప్రసాద వితరణ. పాలకీడు మండలంలో ఉన్న డెక్కన్ సిమెంట్ వారు ఆక్రమించిన సైదులు నామ ఫారెస్ట్ భూమిలో నిర్మించిన ప్రహారీ గోడ కూల్చివేత. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్న అభయహస్తం పథకంలో భాగంగా అమలు చేరున్న నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలపై చేనేత అవగాహన సదస్సులో చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ అర్హులైన చేనేతలందరికీ రుణమాఫీ పథకం, భరోసా పథకాలు అందుతాయని తెలిపారు. చేనేత ఎలక్షన్స్, చేనేతలకు రేషన్ కార్డ్స్, పెన్షన్లకు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని శైలజ రామయ్యర్ తెలిపారు. సంఘాలందరూ కూడా రావడం జరిగింది. అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఉన్నాము. డిపార్ట్మెంట్ ముఖ్యంగా రుణమాఫీ పథకము, చేనేత భరోసా పథకం, ఈ తర్వాత బీమా పథకం, ఈ 3 పథకాలకి ఈ నెల ఆఖరి వరకు ఎంపిక చేసుకోమన్నాము. బెనిఫిషరీస్, అర్హులు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా. సో వాటి మీద డౌట్లు ఏమైనా ఉంటే, సందేహాలు ఉంటే అది క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆఫీస్ అంతా కూడా వచ్చాము. మరి ముఖ్యంగా అందరూ చెప్పేది 1-2 మాటలే. జియో ట్యాగ్ మగ్గాల ప్రకారమే చేయమని రిక్వెస్ట్ పెట్టారు. అదే విధంగా కొంతమంది సంవత్సరానికి ఒకేసారి భరోసా పథకం కింద మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ ఇచ్చేయండి అని చెప్పారు. డిబిటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇవ్వడం మంచిగా ఉంటది అని అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీటితో పాటు లేబుల్ కూడా ఒకటి ఇస్తున్నాం. ఆ లేబుల్ కూడా అవసరమా అని అడగడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా మేము విన్నాము. ఇందులో ముఖ్యంగా చేనేత భరోసా పథకం కింద 24,000 ప్రతి సంవత్సరానికి చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది. చేనేత కార్మికుడికి 18,000, తర్వాత అనుబంధ కార్మికుడికి 6,000 ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద జియో ట్యాగ్ అయినటువంటి మగ్గాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఎంపిక చేసుకుంటూ వాళ్ళకి ఒక లేబుల్, తెలంగాణ ఆథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా ఇస్తున్నాము. ఈ లేబుల్ ద్వారా మన హ్యాండ్లూమ్ కి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇది కూడా చేస్తున్నాము. వీటితో పాటు వాళ్ళకి ఆదాయ సహాయం అనేది డైరెక్ట్ గా ఇట్లా డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలకి మళ్ళీ ఒకసారి అవసరం వస్తే ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి ఏమైనా సలహాలు ఉంటే ఆ సలహాలు కూడా, ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు చాలా మంది రిక్వెస్ట్ పెట్టేది రుణమాఫీ పథకాన్ని తొందరగా అమల్లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ పెట్టారు. ఇది కూడా మేము ఖచ్చితంగా తొందరగా ఎంపిక చేస్తున్నాం. బ్యాంకర్స్ తో మీటింగ్స్ కూడా జిల్లా స్థాయిలో జరుపుతున్నాము. అవి అయిన తర్వాత వెంటనే ఆ స్కీమ్ ని కూడా అమల్లోకి తీసుకొస్తాము. చాలా మంది ఆరోగ్య సమస్యలు చేనేత కార్మికులకి ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వం నోటీస్ కి తీసుకొని వెళ్తాము. ఆల్రెడీ మనకి ఆరోగ్యశ్రీ కింద కూడా అందరూ అర్హులు. ఆ స్కీమ్ కింద కూడా వాళ్ళందరూ బెనిఫిట్ తీసుకుంటున్నారు. మరి అది పోను ఇతర పథకం ఏమైనా అవకాశం ఉందా అనేది ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి డిస్కషన్ చేస్తాము. వీటితో పాటు ఇంకా ఎలక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది హౌసింగ్, తర్వాత రేషన్ కార్డు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇది జిల్లా కలెక్టర్ ఏదైనా కేసెస్ ఉంటే అవి జిల్లా కలెక్టర్ నోటీస్ లో తీసుకొని వెళ్ళి వారిని యాజ్ పర్ స్కీమ్ గైడ్ లైన్స్ ముందుకు తీసుకొని వెళ్ళమని మేము కోరుకుంటాము. మరియు చాలా మంది వచ్చారు, అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో అదే కూడా అతి అవసరము. వాళ్ళ అభిప్రాయాలు మాకు కూడా తెలిసింది కాబట్టి పథకాన్ని ఇంకా తొందరగా అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నాము. వచ్చే నెల నుంచి పథకాలు కూడా ముందుకు తీసుకొని వెళ్తాము. వీటి కోసము ప్రతి జిల్లాల్లో సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అవగాహన సదస్సులు జిల్లా వారీగా
మేము కండక్ట్ చేయబోతున్నాం. ఇది మొదటి సదస్సు. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా కండక్ట్ చేసి అందరూ వీవర్స్, సొసైటీస్, మాస్టర్ వీవర్స్, అనుబంధ కార్మికులు, సంఘాలు అందరితో మాట్లాడి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చి విస్తరించి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తాము. ప్రభుత్వం ముఖ్యంగా చేనేత అభయ హస్తం కింద 4 పథకాలు అమల్లోకి తీసుకొస్తుంది. తాజీనగర్ కాలనీలో శ్రీ 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 భగవత్ రేణుకా ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారి ఒడిబియ్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా శ్రీ భగవత్ రేణుకా ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లకు భక్తులు సమర్పించిన ఒడిబియ్యం ప్రసాదం నైవేద్యం అన్నప్రసాద కార్యక్రమం వండి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి తదుపరి భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్నతీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, సాయి ఫోటో స్టూడియో వెంకటేష్ ముదిరాజ్, భేరి చంద్రశేఖర్ యాదవ్, తెలుగు సుభాష్ ముదిరాజ్, జై మాతా కిరాణా షాప్ ప్రొప్రైటర్ శంకర్ మార్వాడి, హోటల్ వేలు, ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్స్ బోటిక్ మెన్స్ షాప్ ప్రొప్రైటర్ కుషన్ రెడ్డి, మౌలానా రవి నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, సత్యమ్మ, మణి మేఘల, జయారెడ్డి, అంజిరెడ్డి, రాధారాణి రెడ్డి, చిట్టమ్మ లాల్ రెడ్డి, పుష్పారెడ్డి, చంద్రకళ, ప్రసాద్ చారి, రాణి, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు పంపిణీ చేశారు శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఇక పెద్దపల్లి నియోజకవర్గంలోని ఒక ఫంక్షన్ హాల్లో నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు పంపిణీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతనంగా అధికారంలోకి వచ్చిన ఈ తర్వాత ప్రజాపాలనలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, మహిళలను అన్ని రంగాలుగా తీర్చిదిద్దేందుకు ముందుంటుందని అన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు అనేక రంగాల్లో ఉన్నతంగా ఉండేందుకు వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. మరియు పెద్దపల్లి నియోజకవర్గంలో 4847 రేషన్ కార్డులు నూతనంగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యత నాదే అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే నేను మీకు ఎమ్మెల్యేగా మీ విజయాన్ని ఆలోచిస్తా ఉన్నా. ఇప్పుడే చేయాలి చెప్పినా మన కలెక్టర్ గారు అంతా చెప్పినా డిఎస్పీ గారు పొద్దున్నే చెప్పినా మీ దగ్గర పెయింటింగ్ ఏమన్నా తీయండి అని చెప్పి. ఎందుకంటే మా అభిమానులు కూడా మరి మీరు చాలా మంచిగా ఉండేది సంతోషం. కానీ ఆ పనిచేసేందుతో పాటు ఏముండేది మనది పాపం పేదోళ్ళు రేషన్ కార్డు ఇస్తే మనం ఇచ్చే బియ్యం మరి దాంట్లో అడిగేది ఉండేది. పెద్ద ఏదంటే 4 కిలోలు పట్టంటే రాత్రి ఉండేది 4 కిలోలు పట్టండి. ఒకటే రాత్రి ఉండేది ఆ 3 లక్షలు ఉన్నాడు. ఒక డబ్బా కారు ఉండేది 25-30 కారు ఉన్నాడు. అన్న రాసుకుంటే కారు చెప్పి మీరు కారు చూసావు లేదా 4 కిలోలు 4 కిలోలు ట్రాక్టర్ చూసావు మీరు కారు అనుకుంటే అది మన గొప్ప కాదు. ఎవరైనా 5 ఎకరాల భూమి ఉండదు. ఆ భూమిలో ఓసారి పంట పంట పెట్టుబడి ఆ రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాలం ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే మీరు నిబంధనలు ఉంటే కాదంటే కానీ నిబంధనలు ఉన్నప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టి దాన్ని సడలించి తప్పకుండా కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రభుత్వమే గతంలో లేక ఆనాటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ ప్రభుత్వం ఎక్కడ ఉప ఎన్నికలైతే అక్కడ కానిచ్చేది, ఎక్కడ ఉప ఎన్నికలైతే అక్కడ డబ్బులు పెట్టుకుని ఇచ్చేది, ఎక్కడ ఉప ఎన్నికలైతే అక్కడ పింఛన్ ఇచ్చేది. కానీ ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు ఏ రకంగా ఉంటే మీరు ఏ రకంగా అనుకుంటే సమర్థమైన కాలంలో 1 కాదు 2 కాదు 10 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అనుకోలేదు ఇన్ని రేషన్ కార్డు ఇచ్చినా ఇది
10,715 సభ్యులను మరి వీళ్లను గతంలో ఉన్నటువంటి ఖాతాకు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అంటే మొత్తం కలిసి 35,485 మందికి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు పెద్దపల్లి సుల్తానాబాద్ 2 టౌన్లు అనుకుని 35,425 మందికి ఈ రోజు వరకు నేరుగా లబ్ధి పొందుతున్నారు. మరి మీరు ఇంత కాదించి ప్రభుత్వం సన్నమే అయ్యవద్దంటే కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినపడేలా గట్టిగా మీరు కాపాడుకోవాలి. లోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రజాప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హిమాయత్ నగర్లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో పర్యాటక ప్రగతిపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, బడ్జెట్ హోటల్స్, ఇతర పెండింగ్ పనులు, మొదటి దశలో కొత్తగా చేపట్టబోయే ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి గురించి ఈ సమీక్షలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలున్నాయి. టూరిజం డెస్టినేషన్ సెంటర్ తీర్చిదిద్దాలి. ఇప్పటికే ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని తీసుకువచ్చింది. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక పీపీపీ విధానంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి. దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో వీటిని అభివృద్ధి చేయాలి. నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టించాలి. ప్రైవేట్ హోటల్స్, ట్రావెల్స్కు ధీటుగా ఆదాయం పెంచుకోవాలి. ఇక పర్యాటక శాఖ స్వయం సమృద్ధి సాధించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతరలను ఘనంగా నిర్వహించి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఇక్కడికే రప్పించేలా కృషి చేయాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివల్ నిర్వహణకు ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలన్నారు. వాటర్ స్పోర్ట్స్లో సాహస క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇక తెలంగాణలోని ప్రధాన జాతీయ రహదారుల్లో సైడ్ అమ్టీస్ కల్పనకు చర్యలు తీసుకోవాలని, సైనేజ్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో షార్ట్ సీ కోసం గ్లాంపింగ్ టెంట్స్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాలపై ప్రచారం కల్పించాలని, బ్రాండింగ్, ప్రమోషన్పై ఫోకస్ చేయాలని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని చాటు చెప్పేలా పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కళాకారులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఇక అధికారులకు రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేసి ఫలితాలు సాధించాలని తెలిపారు. రెండవది ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనం ఈ 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఈ అది కూడా తయారు చేయాలి. దాన్ని కూడా మీరు ప్రొఫెషనల్ స్కిల్స్ అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఇది టెంపరీ మనకు లైక్ గ్లాస్ హౌస్, టెంట్ హౌస్ ఉంటాయి కదా, సో వాటిని కొన్ని పర్చేజ్ చేయాలి. co-person అంటే 2 persons, 4 persons డిఫరెంట్ పర్చేజ్ చేసి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి దామోదర రాజనరసింహ పద్మిని దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధావారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం నుండి నీరు విడుదల చేయకపోవడంతో వరద కాలువలోకి నీరు రాలేదని, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువను నమ్ముకొని రైతులు పంటలు సాగు చేస్తున్నారని, నీరు లేకపోవడంతో రైతులు పంటలు వేసుకోలేకపోతున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులు, వరద కాలువలో నీరు లేకపోవడం వలన రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోడ్డుపై బైఠాయించారు. వెంటనే కాళేశ్వరం నుండి నీటిని విడుదల చేసి వరద కాలువలోకి నీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రైతుల ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రోడ్డుపై సుమారు గంట పాటు ధర్నా నిర్వహించగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆందోళన నిరసన తెలిపేందుకు వంట వార్పు నిర్వహించేందుకు ధర్నాలో పాల్గొన్న రైతుల నుండి విరాళాలు సేకరించి వంట వార్పుతో నిరసన తెలిపారు. తక్షణమే కాళేశ్వరం నీరును ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి నింపాలని, లేకపోతే మరింత ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన విరమింపజేశారు. అరే పూట రోజులు అడగడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన జరుగుతుంది. కానీ ఈ రోజు కన్నెపల్లి పంప్ ఏదైతున్నదో 5 నిమిషాల లోపల మోటార్లు చాలు చేసి రైతాంగానికి నీళ్ళిచ్చే ఇలా ఎంతో అక్కడ వీలుంది. ఇలా కొంతమంది రైతులు ప్రతినిత్యం కూడా అక్కడికి కాళేశ్వరం పోతుండ్రు. లక్షల క్యూసెక్ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ప్రస్తుతం ధర్నాకి సంబంధించి ఈరోజు జరిగిన తీరు చెప్పండి. అసలు ఏమడుతున్నారు, ఏం కోరుతున్నారు? ఇలా 1000 ఎకరాల భూమి వరదకాలం మీద ఆధారపడి ఉంది. కానీ ఇలా వరదకాలం చుక్క నీరు లేదు. కానీ వరదకాలం నీళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏదైతే కన్నెపల్లి పంపు ఉందో, కన్నెపల్లి పంపులు మోటారు చార్జ్ చేసిండైతే 24 గంటల్లో ఇక్కడికి నీళ్ళు వస్తాయి. ఏదైతే దాదాపు 10-15 టీఎంసీలు ఇళ్ళపల్లి ఉన్నాయి. ఇళ్ళపల్లి నుంచి స్టార్ట్ చేస్తే డైరెక్ట్ వరదకాలంలోకి వస్తాయి. కాబట్టి ఆ ఛాన్స్ ఉండి కూడా ప్రభుత్వం తెలియదు, మొండి వైఖరి చేస్తుంది. ఎందుకంటే రైతాంగాన్ని పట్టించుకోలేదు. కానీ కక్ష కానీ కోపం ఉంటే కేసీఆర్ ఉంటే కేసీఆర్ మీద కోపం చేసింది. కానీ రైతులు ఏ పాపం చేసిండ్రు? ఇలా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. 1000 రూపాయలు వాళ్ళు దున్నుడు కావచ్చు, నాట్లకు కావచ్చు, మందులకు కావచ్చు ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ 100 ఎకరాలు ఇవాళ ఎండిపోతుంది. రైతాంగాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇలా పెట్టుబడి పెట్టి ఇవాళ మనం ఎండగొట్టుకుంది. నీళ్లు లేక కాదు, నీళ్ళుండి ఎండిపోతుంది. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు మాకు 24వ తారీఖు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ 24వ తారీఖు వరకు నీళ్ళు ఇవ్వనట్టయితే మళ్ళీ 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా తరలిచ్చి ఇలా అంత పెద్ద మొత్తంలో ధరణ చేసినప్పుడు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విధి ఇలా రైతాంగాన్ని ఆదుకోవాలా, రైతుకు నీరు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద మనసు చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ కోవడం జరుగుతుంది. మన కథలాపూర్ మండల్, మేడిపల్లి మండల్, భీమారం మండల్ 3 మండలాల ప్రజలు ఈరోజు కథలాపూర్లో మన వరద కాలువలకు నీళ్లు ఇవ్వడం లేదని మన రైతులందరం వచ్చి కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే వరద కాలువ అనేది 360 రోజులు కూడా నీళ్లు ఉండాలని చెప్పి ఆ రోజు మన గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంటే ఆ లక్షల కోట్లు మా ప్రజలై, ఎవరిని సొత్తు కాదు, అది మా ప్రజల సొత్తు. అది ఏ గవర్నమెంట్ పెట్టినా మా ప్రజల సొత్తు. కాబట్టి గవర్నమెంట్ ఏదున్నా పర్వాలేదు, కానీ మా రైతులకు నీళ్లు ఇచ్చేటోడు కావాలి. కానీ ఆడ నీళ్లు బంద్ పెట్టేటోడు కావాలా? నీళ్లు బంద్ పెడితే ఇప్పటికైనా మీరు బంద్ కానీ మేము ఇప్పుడే పోయి నీళ్లు చాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి నీళ్లు ఇవ్వడానికి. 24 గంటల వరద కాలువ నింపకపోతే మా పేరు మమ్మల్ని కాదు, మమ్మల్ని బతకనియకూడదు మీరు రైతులు. మెడిగడ్డకు మొన్న పోయినాం మేము. మొన్న పోయి చూస్తే నీళ్లు ఉన్నాయి. అక్కడ
చిన్న ఒక 2 ఇంచుల మంది, ఒక పిల్లర్ 2 ఇంచుల మందమే గుంజింది కొద్దిగా. ఆ 2 ఇంచుల మందం గుంగితే ఆ షటర్ మొత్తం లావట్టుకొని అమ్ముకున్నారు. షటర్ అంటే అమ్ముకున్నారు వాళ్ళు, ఒక షటర్ లేదు. అంటే మొత్తం షటర్లు ఉన్నాయి కానీ ఒక షటర్ లేదు. ప్రాబ్లం 19వ నెంబర్ షటర్. డిమాండ్ వరద కాలువకు కాళేశ్వరం నుంచి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా లాగై రైతులు చనిపోతా ఉన్నారు. కొంతమంది ఖర్చులకు తట్టుకోలేక మోటార్లు గాలిపోయి చాలా మంది ఇప్పటికే కొంతమంది ఉన్నారు. చావడానికి కూడా మేము అందరం రెడీ ఉన్నాం. నాది కూడా ఒక 10 ఎకరాలు ఎండిపోతుంది. మరి ఏం చేయాలా? 5 లక్షలు ఖర్చు పెట్టుకుని పైప్ లైన్ వేసుకున్నాం. ఇలాడు అది పైప్ లైన్ వలిగితే మేము వేసుకుంటున్నాం వెంటనే. ఇది కూడా అంతే కదా. గవర్నమెంట్ మేము ఒక 5 లక్షలు పెట్టినాం కావచ్చు, గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు పెట్టింది. లక్షల కోట్లు ఎవరి? మా ప్రజలే కదా. ఎవరు పెట్టినా మా ప్రజలే. మరి ఇప్పుడు కూడా నువ్వు ఇంకా 4 కోట్లు ఇంకా ఎన్ని పెడతావు పెట్టు, కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. ఈరోజు వరద కాలువ బాధిత రైతుల సంఘం అని రైతుల తరఫున కతలాపూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. వరద కాలువలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయినాయి. ఈ వరద కాలువలో నీళ్లు వెంటనే నింపాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. గత నెల రోజుల కిందటే మేము వరద కాలువ నుంచి లైన్ వేసుకోవడం జరిగింది. 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వరద కాలువలో 360 రోజులు సజీవంగా నీళ్లు ఉంటాయని చెప్పితే నమ్మి లైన్ వేసుకోవడం జరిగింది. 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అట్లనే 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి 7.5 ఎకరాల పొలం వేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఉన్న పైసలు వేయినాయి, పైప్ లైన్కు ఈ పొలం ఎండిపోతుంది. కావున రేవంత్ రెడ్డి గారు దయచేసి మా రైతుల పక్షాన్ని ఆలోచించి మీ పంతాలు పట్టింపులన్నీ బంద్ చేసి రైతుల పక్షాన్ని ఆలోచించి మీరు వరద మన కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తారా, లేకపోతే పోచంపాడు చెరు నుంచి చేస్తారా, లేకపోతే మిడ్మారేరు నుంచి చేస్తారా, ఏం చేస్తారో తెలియదు కానీ రైతులకు వరద కాలంలో నీళ్లు నింపుర్రి. దయచేసి మన ప్రాంత ఎమ్మెల్యే విప్పు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రైతుల పక్షాన కొంచెం ఆలోచించురు. ఈరోజు 2 గంటలు మేము ఎండలో కూర్చుంటే రైతుల దగ్గరకు కూడా రాలేదు. మీరు కనీసం మా బాధను పట్టించుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయరని చెప్పి వేడుకుంటున్నాము. మేము రైతులంటే చిన్న చూపు చూస్తుంది గవర్నమెంట్. రైతుల పక్షాన మాకు ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. 24 తారీఖు లోపల నీళ్ళు ఇస్తామని చెప్పి. ఒకవేళ 24 తారీఖు లోపు రాని పక్షంలో కతలాపూర్ మేడిపల్లి మండలాల రైతులు కలిసి కొరుట్లలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. కావున ఆలోచించి మీరు నీళ్లు వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆషాఢ బోనాలను పురస్కరించుకొని బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీ శ్రీ 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 పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి బోనాల జాతరలో పాల్గొన్నారు మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీ భూక్యా సుమన్, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, రాసాల వెంకటేష్ యాదవ్, చీరాల నరసింహ, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, బొమ్మక్ కళ్యాణ్, బొమ్మక్ బాలయ్య, కృపాసాగర్ ముదిరాజ్, మోదుగు శేఖర్ రెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, జక్కల జయరాములు, వెంకటేష్ గుప్తా, దానగల్ల యాదగిరి, హరినాథ్ రెడ్డి, మోదుగు మోహన్ రెడ్డి, డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. టీవీలో వచ్చిన కథనాలకు స్పందించిన సూర్యాపేట జిల్లా ఫారెస్ట్ అధికారులు నోటీసులు పంపించడంతో అప్రమత్తమైన డెక్కన్ సిమెంట్ యాజమాన్యం. ఇక ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టి చర్యలు చేపడతారు అనే భయంతో ముందుగానే అప్రమత్తమయ్యారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఉన్న డెక్కన్ సిమెంట్ కంపెనీ తమ పక్కన ఉన్న సైదులు నామా ఫారెస్ట్ భూములను ఆక్రమించింది. సూర్యాపేట జిల్లా డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈ ఆక్రమణాలను తేల్చేందుకు సిద్ధమైంది. దాంతో అప్రమత్తమైన డెక్కన్ సిమెంట్ కంపెనీ వారు ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టి చర్యలు చేపడతారనేమోనే భయంతో తాము నిర్మించిన ప్రహారీ గోడను తామే కూల్చివేసుకున్నారు. ఇక 350 టన్నుల కెపాసిటీతో ప్రారంభమైన డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫారెస్ట్ భూములను కబ్జా చేసి 11 టన్నులకు విస్తరించింది. ఫారెస్ట్ చట్టాలు ఎంత క్లిష్టంగా ఉన్నా ప్రభుత్వాలను అధికారులను మేనేజ్ చేసి 700 ఎకరాల్లో ఫ్యాక్టరీని విస్తరించింది. సూర్యాపేట జిల్లా మహంకాళిగూడెంలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ సైదులునామా ఫారెస్ట్ ఏరియా కంపార్ట్మెంట్ జోన్ వరకు విస్తరించి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది.
90 ఎకరాలు 1500 కోట్ల సామాగ్రితో ఉండే సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన పవర్ ప్లాంట్ నిర్మించారు. దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకోలేదు. గతంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 33 హెక్టార్లు అతిక్రమించారని తేల్చగా డిఎఫ్ఓ మాత్రం 8 హెక్టార్స్ ఉందని ఒప్పుకుంటూ షోకాజ్ నోటీసులు అందించారు. గతంలో ఆక్రమించిన భూములను గత ప్రభుత్వంలో క్లియరెన్స్ తెచ్చుకొని ఈ తతంగమంతా నడిపించారు. డెక్కన్ సిమెంట్ అక్రమాలపై విచారణ చేపడితే పెద్ద ఎత్తున అవినీతి బయటపడుతుందని స్థానికులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యాటక ప్రగతిపై మంత్రి జూపల్లి సమీక్ష. మంత్రి దామోదర రాజనరసింహ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన కాటా దంపతులు. నేతాజీ నగర్ కాలనీలో శ్రీ 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 భగవత్ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లకు ఒడిబియ్యం అన్న ప్రసాద వితరణ. పాలకీడు మండలంలో ఉన్న డెక్కన్ సిమెంట్ వారు ఆక్రమించిన సైదులు నామ ఫారెస్ట్ భూమిలో నిర్మించిన ప్రహారీ గోడ కూల్చివేత. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.